ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం యొక్క దినము యొక్క వాక్యం, ఈ దినవాక్యంగా కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనము ఈ రీతిగా రాయబడి ఉన్నది. దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించమని భక్తుడైన దావీదు గారు దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతున్నాడండి. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవా నీకు నేను మొరపెట్టుచున్నాను, నాకు ఉత్తరమిమ్ము, నాకు జవాబు అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేసినప్పుడు దేవుని సన్నిధిలో దావీదు గారికి ఎన్నో విధముగా ఆయన విజ్ఞాపనలు ఆలకించి ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయనకు ఎంతగానో మేలు చేసి ఉన్నాడు. ఎంతగానో ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు జవాబులు ఇచ్చి ఉన్నాడు. దావీదు జీవితంలో ఎన్నో మేలు చవి చేసి ఉన్నాడు. ఎన్నో కార్యములు దేవుడు తన పట్ల చేసి ఉన్నాడు. దేవుడు దావీదుని ఎంతగానో హెచ్చించి ఉన్నాడు. దావీదు నా హృదయానుసారుడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు కొరకు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అట్టి సాక్ష్యం మనం దావీదుని బట్టి సాక్ష్యం ఇచ్చినాడు. కాబట్టి దేవుడు మన కొరకు సాక్ష్యం ఇచ్చే వారంగా మనం జీవించాలి. దావీదు ఎలాగైతే జీవించి ఉన్నాడో అట్టి రీతిగా ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. మొరపెట్టే జీవితం మనం కలిగి ఉండాలి. మన జీవితాల్లో మనం ఉదయాన్నే లేచి దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆ ఆలస్యాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా నీకు మారుస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నువ్వు మొరపెట్టేటప్పుడు నీ హృదయాన్ని సమర్పించుకోవాలి. పూర్తిగా ఆయనకు సమర్పించుకోవాలి. విరిగి నలిగిన మనసుతో దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఏంటి ప్రభువా, ఇన్ని దినాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నాకు ప్రార్థనకు జవాబులు రావట్లేదు, నా ప్రార్థనకు నువ్వు ఉత్తరం వేయట్లేదు, నా ప్రార్థనకు నా యొక్క సమస్యలు తీరట్లేదు, నా సమస్యలకు జవాబు దొరకట్లేదు అని మనం చింతపడకూడదు, మనం ప్రయాసపడకూడదు. మన చింత ప్రయాస భారం సమస్యను కూడా దావీదు ఎలాగైతే దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఉన్నాడో, దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఉన్నాడో, అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో మనం విడిచిపెట్టుకొని దేవుని యందు మనం ఆసక్తి కలిగి, దేవుని యందు ఆశ కలిగి, దేవుడి కార్యం పట్ల చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, నా కుటుంబం పట్ల నెరవేర్చుతాడు, నాకు జవాబు ఇస్తాడు అని మనం నిరీక్షణ కలిగి జీవించాలి. నిరీక్షణ కలిగి జీవించినప్పుడు మనం ఖచ్చితంగా చేస్తాడు. మరి అబ్రహాంకి 75 సంవత్సరాల్లో నీకు సంతానం కలుగజేస్తాను అని వాగ్దానం చేశాడు. మరి అబ్రహాంకి వాగ్దానం చేసినప్పుడు 75 సంవత్సరాల వయసు అయినా సరే అబ్రహాము నమ్మి ఉన్నాడు. ఆ మాటలు నమ్మి విశ్వాసం ఉంచి ఉన్నాడు. నిరీక్షణ కలిగి జీవించాడు. నిరీక్షణ 10 సంవత్సరాలు నిరీక్షణ కలిగినప్పుడు 100 సంవత్సరాలు 100వ సంవత్సరంలో దేవుడు తన యొక్క సంతానమును కలుగజేసి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము నిరీక్షణ కలిగి జీవించాలి. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు వెంటనే జవాబు వస్తుందని మనం ఆశపడకూడదు. తగిన సమయం ముందు నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. ఆ సమయం కొరకు మనం కనిపెట్టుకోవాలి. నిరీక్షణ కలిగి జీవించాలి. ఎబ్బేజును ఆశీర్వదించి ఉన్నాడు. ఎబ్బేజు తన సహోదరుల కంటేనే ఉన్నతంగా దేవుడు తన యొక్క పరిస్థితిని విశాలపరిచి ఉన్నాడు. తన ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు. ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు, తన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఎబ్బేజు ప్రార్థన దేవుడు స్వీకరించి ఉన్నాడు. దేవుడు ఎబ్బేజు ప్రార్థన అంగీకరించి తన యొక్క సలహాధికారులను విశాలపరిచి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు, అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. సమర్థుడు ఆయన. మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఎక్కువ జామున లేచి ఉదయకాలమును మనం విసుక్కోకుండా, ఇది శ్రమ అనుకోకుండా మన నిద్రని కూడా మనం విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, నిజంగా మొరపెట్టినప్పుడు మనకు సమీపంగా, మనకు దగ్గరగా దేవుడు ఉంటాడు. నీ యొక్క సమస్యలను, జటిలమైన సమస్యలను, నీకు తీరలేనటువంటి సమస్యలను కూడా, కొండలాంటి సమస్యలను కూడా ఆయన సులభంగా చేస్తాడు. సులభంగా చేసి నీ యొక్క నువ్వు ఇరుకు మార్గంలో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి నష్టాల్లో ఉన్నా కానీ అవి తీర్చడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. మరి దేవుని ఇష్టాన్ని నువ్వు తెలుసుకునేవాడుగా ఉన్నావా? దేవుని యొక్క ఆలోచన నువ్వు అలక్ష్యం చేయకుండా నువ్వు లక్ష్యం చేస్తున్నావు. దేవుని మీద లక్ష్యం ఉంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు ఈ యొక్క కార్యములు చేస్తాడు నా పట్ల అని నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన దేవునికి ఎంతగానో ఇష్టకరమైనది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు
ఆయన జవాబు కొరకు మనం వేచి ఉండాలి. ఆయన తగిన సమయం మనల్ని హెచ్చిస్తాడు. తర్వాత మన ఇరుకు మార్గాన్ని విశాలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇరుకు మార్గంలో కూడా జటిలమైన సమస్యల్లో అనేకమైన భయంకరమైన సమస్యల్లో, నిందల్లో, అవమానాల్లో కూడా మనల్ని తప్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన యొక్క సమస్యలను దేవునికి అప్పచెప్పుకోవాలి, దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. మన యొక్క ప్రయాస భారం సమస్తను కూడా ఆయన సన్నిధిలో మనం విడిచిపెట్టుకొని ఆయన మీద విశ్వాసం ఉంచి మనం నడిచినప్పుడు ఖచ్చితంగా మన మొర ఆలకిస్తాడు. మన మొరకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, సమర్థుడై ఉన్నాడు. నీ పక్షాన, నా పక్షాన, నీ కుటుంబ పక్షాన అనేకమైన శోరమైన కార్యములు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఈ మాటలు నువ్వు అంగీకరిస్తున్నావా? ఈ సమయంలో ఈ మాటలు నువ్వు అంగీకరించినట్టే ఊరికనే విడిచిపెట్టే. ఈ మాటలు వ్యర్థమైనవి కాదు, దేవుని జీవగ్రంథంలోంచి వచ్చిన మాటలు. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం విడిచిపెట్టినప్పుడు అనాలోచితంగా వినకూడదు. ఆ మాటలు విని శ్రద్ధగా గమనించి నీ యొక్క హృదయంలో ముద్రించుకోవాలి. ఆ మాటలను బట్టి నువ్వు ప్రార్థన చేసే వరకు ఉండాలి. ఆ మాటలను బట్టి మనం ప్రార్థన చేసి ఈ యొక్క వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే దేవుని యొక్క మాటలు మనం విన్న మాటలు మనం మన హృదయంలోనే ఉంచుకోకుండా ఇతరులకు మనకు కూడా ఆ మాటలు మనం వివరించే వారంగా ఉండాలి. ఇతరులకు మనకు సువార్త బోధించే వారంగా ఉండాలి. నువ్వు సువార్త బోధించడానికి నీకు సమయం లేకపోవచ్చు. సమయం లేనప్పుడు ఏమైతే ఈ మాటలు వింటున్నావు, ఈ యొక్క మాటలను నువ్వు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని వేరే వారికి షేర్ చేయాలి. షేర్ చేసినప్పుడు వారు కూడా ఈ మాటలు విని ఆనందిస్తారు. వారు కూడా రక్షణ పొందుకోలేని వారు అయితే రక్షణ పొందుకుంటారు. అలాగే నీ స్నేహితులైన వారికి, నీ యొక్క బంధువులైన వారికి, నీకు అనేక మంది నీకు ఫోన్ బుక్లో ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది నీకు ఫోన్ బుక్లో ఉన్నారు. ఆ యొక్క నంబర్లకు నువ్వు షేర్ చేసినట్లయితే వాట్సాప్ ద్వారా కానీ లేదా ఈ యొక్క లింక్ జత చేయడం వల్ల కానీ షేర్ చేసినట్లయితే ఈ మాటలు వారు కూడా విని నీ యొక్క సువార్త విని వారు కూడా రక్షణ పొందుకున్నట్లయితే నీ యొక్క విలువ పరలోకంలో దేవుడు పెంచుతాడు. నీ యొక్క ధనము పెరుగుతుంది పరలోకంలో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇతరులకు కూడా మన మాటలు షేర్ చేసే వారముగా ఉండాలి. వారు ఈ మాటలు విని గ్రహించి వారు కూడా రక్షణ పొందుకున్నట్లయితే నీ యొక్క ఫలము పరలోకమందు అధికం చేస్తాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని మాటలను వ్యర్థంగా మనం విడిచిపెట్టకుండా ఈ ప్రార్థనను బట్టి ఈ యొక్క వాగ్దానంను బట్టి ప్రార్థన చేసుకొని మన కుటుంబానికి ముందుకు నడిపించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్.